తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జంజీ జై జంజీ మీరందరూ చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ మిత్రులకు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మిత్రులకు గతం నుంచి ప్రస్తుతం వరకు ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా తెలంగాణ యావత్ నిరుద్యోగ సమాజం వాళ్ళ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉన్నది. హక్కుల కోసం మాట్లాడితే వాళ్ళ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. చేతులకు సంకెళ్ళు వేసి అరెస్టుల పేరుతో ఉక్కుపాదం మోపే పరిస్థితి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఎందుకు ఇదంతా? మాకు సంఖ్యలు వేయడానిక, మిమ్మల్ని గద్దెనెక్కించింది, మమ్మల్ని అరెస్ట్ చేయడానిక మీకు అధికారం ఇచ్చింది? ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు మీరు? మీరే కదా చెప్పింది, ఇది దిల్సుఖ్ నగరే కదా, పక్కకు సరూర్ నగరే కదా. అక్కడికి మీ అధినేత ప్రియాంక గాంధీ వచ్చి డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అని పేరుతో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి మనకు ఒక నమ్మకాన్ని ఇచ్చి అప్పుడు పోయింది కదా. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దమ్ము, ధైర్యం నీకు లేదా రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 20 సంవత్సరాలు పూర్తయింది. జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు పెద్దగా సాధించిండు ఈయన. ఏం సాధించిండు? పక్కకు 3 నెలల్లో సీఎం అయ్యిండు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 3 నెలలు. మరి 20 సంవత్సరాల నుంచి నువ్వు పోరాటం చేస్తా అని చెప్పేసి పేరు చెప్పుకొని నిన్న ఓ పెద్ద మీటింగ్ పెట్టేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావు కదా. 2.5 సంవత్సరాలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి, ఒక పోలీస్ నోటిఫికేషన్ కూడా నువ్వు ఇవ్వలేదు. కాగా ప్రతి మీటింగ్ లోపల నేను ఇప్పటి వరకు 70,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని చెప్పేసి నువ్వు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నా. వాస్తవానికి మాకు తెలియదా? యావత్ తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు ఎన్ని వేకెన్సీస్, ఎంత రిక్రూట్మెంట్ చేసినావు అని చెప్పేసి? నువ్వు చేసింది 70,000 కాదు రేవంత్ రెడ్డి, నువ్వు చేసింది కేవలం 16,600 మాత్రమే. మరి నీకు సోయి లేదా? నువ్వే కదా చెప్పింది 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. నువ్వే కదా చెప్పింది 19,000 ఉన్నాయని చెప్పేసి. అదే విధంగా మన పోలీస్ బాస్ డీజీపీ గారు సివి ఆనంద్ గారు కూడా చెప్పారు కదా 19,000 వేకెన్సీస్ త్వరలో భర్తీ చేస్తాము అని చెప్పేసి.